హలో, నమస్తే. ఎలా ఉన్నారు? నేను మీ అంజన్. మేము ఇప్పుడు కారులో వర్గలు వెళ్తున్నాము. మీరు ఎంతమందికి వర్గలు తెలుసు? తెలిస్తే కామెంట్ చేసి చెప్పండి. ఇక్కడ చూస్తే ధ్యానముద్రలో ఉండే హనుమాన్ కరుంగల మాలలో ఎంత బాగున్నాడో చూడండి. హనుమాన్ని చూస్తూ ఉంటే ఆ పాజిటివ్ వైబ్సే వేరు. మీకు బాసర తెలిసే ఉంటుంది. మన పిల్లల ఎడ్యుకేషన్ స్టార్ట్ అవ్వక ముందు బాసరులో అక్షర భాషను చేపిస్తారు. అది హైదరాబాద్కి చాలా దూరం. అక్కడికి వెళ్ళలేని వారు ఈ మధ్య వర్గల్ సరస్వతీదేవి టెంపుల్లో కూడా చేపిస్తున్నారు. వెళ్ళలేని వారే కాదు, ఈ మధ్య ఇక్కడ చేపించడానికి ఎక్కువ మంది ఆసక్తి కూడా చూపిస్తున్నారు. బాసర తర్వాత రాష్ట్రంలో అత్యంత ప్రసిద్ధమైన దేవాలయం అండి ఇది. ఇది హైదరాబాద్కి 70 కిలోమీటర్ల దూరంలో సిద్దిపేట డిస్ట్రిక్ట్ లో షామీర్పేట దగ్గరలో ఉంటది. టెంపుల్ అయితే మస్తు ఉంటుంది. ఒక వీకెండ్ సాటర్డే పర్ఫెక్ట్ డివోషనల్ డెస్టినేషన్ అని చెప్పొచ్చు. ఇక్కడ సరస్వతి దేవితో పాటు గణపతి, శనీశ్వరుని గుడి కూడా ఉంటాయి. ఇక్కడ శని పూజలు కూడా ఎక్కువనే చేయిస్తారు. శనీశ్వరునికి దేవాలయాలు అసలే చాలా తక్కువ ఉంటాయి, అందులో ఇది ఒకటి. దానితో పాటు ఇక్కడ శివుని దేవాలయం కూడా ఉంటుంది. అసలు శివుడు అయితే ఎంత బాగుంటాడో, ఆ లింగం అనేది భలే ఉంటుంది. బేసిక్గా సరస్వతి దేవి 3వ అంతస్తులో ఉంటుంది. అక్కడి నుండి మనము ఆ మిగతా దేవాలయాలు చూస్తూ అలా రైట్ సైడ్ నుంచి బయటికి వస్తాము అన్నమాట. ముఖ్యంగా చెప్పాలి అంటే ఇక్కడ ఈ మధ్య వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా నిర్మించారు. గోవిందుడు అయితే ఎంత చక్కగా ఉంటాడో ఒకసారి చూస్తే ఏదో తెలియని అనుభూతి ఖచ్చితంగా కలుగుతుంది. మేము వెళ్ళినప్పుడు యాక్చువల్లీ కార్తీక పౌర్ణమి అవ్వడంతో ఈ ఏర్పాటు చేశారు. నేను కూడా ఏదైనా ఒక వీకెండ్ లో ఆధ్యాత్మిక క్షేత్రం వెళ్ళాలి అని ఆలోచిస్తూ ఉంటే వర్గల్ అయితే డెఫినెట్ గా ఒక డెస్టినేషన్ అని చెప్పొచ్చు. మీరు ఇది వరకు చూసి ఉంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే